హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైకుల్ టీచర్. నేను మీరునా ఎలా ఉన్నారండి? అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. ముందుగా మీ అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు అండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీ గురుభ్యో నమః. గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి 2024లో గురు పౌర్ణమి జూలై 21 ఆదివారం నాడు వస్తోంది. గురు పౌర్ణమి అంటే అర్థమేంటి? నచ్చిన పుష్పాలతో మెచ్చిన రీతుల్లో కనపడే పటాలకు ఆలయాలకు వెళ్లి అభిషేకాదులు చేసి అర్చనలు చేయడమా? కాదు. గురు పౌర్ణమి అంటే వ్యాస భగవానుని పారంపర్య ఆరాధన. శ్రీ వ్యాస రూపాయ విష్ణవే. శ్రీ మహావిష్ణువు సాక్షాత్ వ్యాసులవారు. అంటే మనకు విద్యలో జీవితంలో ఒక మార్గదర్శిగా ఉండి ప్రతి అడుగులో తన ఆశీర్వాదాన్ని విద్యను మనకు తెలియజేస్తూ ఏ మంచునైతే వారి ద్వారా మనం పొందామో దానికి కృతజ్ఞతగా ఆ గురువును తలచుకొని ఉన్నంతలో వారిని సత్కరించడమే గురు పౌర్ణమి విశేషం. మన జీవితంలో ఎదుగుదలకు సరికొత్త మార్పులకు ఆశీర్వాదం అందించిన వారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక్కరైనా ఉంటారు. వాళ్లను తప్పకుండా స్మరించుకుని ఈ రోజున ఆశీర్వాదం తీసుకోవాలి. అలా లేరు అనుకునేవారు మాత్రమే గురువుగా మనం కొలుచుకునే ఏ దేవతామూర్తినైనా పూజించాలి. ఇది గురు పౌర్ణమి ఆంతర్యం. జై గురుదత్త. ఈ విధంగా నాకెంతో ఇష్టమైనటువంటి బాబాకి పూజ చేసుకోవడం జరిగిందండి. తర్వాత నా తల్లిదండ్రులను, నాకు చదువు చెప్పినటువంటి గురువులను, నా జీవితంలో అనుక్షణం నేను ముందుకి సాగడానికి దోహదపడినటువంటి ప్రతి ఒక్కరిని స్మరించుకోవడం జరిగింది. జనరల్ గా మనం ప్రతి ఒక్కరిని కూడా మన జీవిత పయనంలో అడుగడుగునా తలుచుకుంటూనే ఉంటాము. ఈ ఒక్క రోజనే కాదు. అయితే ఏదో ఒక రకంగా మనము రోజువారీ జీవితంలో ఇన్స్పైర్ అవుతూనే ఉంటామండి. మనము పుట్టినప్పటి నుంచి మన తల్లిదండ్రుల ద్వారా గాని, మన గురువుల ద్వారా గాని, తర్వాత మనకి పుట్టిన పిల్లల ద్వారా గాని, మన స్నేహితుల ద్వారా గాని, మన రోజువారీ జీవితంలో మనకి ఎదురయ్యే ప్రతి ఒక్కరి నుంచి కూడా మనం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాము. వాళ్ళందరూ మనకు గురువులే. వాళ్ళందరినీ స్మరించుకుంటూ నా పూజని, నా డేని ఈ విధంగా గడపడం జరిగిందండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో నేను ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.